తెలియదండి, అది రాదండి, ఇది రాదండి, అలా కాదండి, ఇలా కాదండి, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. కానీ మన ప్రభు ఏంటి తెలుసా? నీకు రాదు, తెలుసు, ఆయనకి నేర్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? నేర్పే మంచి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేర్పుతున్నా నేర్చుకోకపోతే కొడతాడు, అది విషయం. నేర్పుతాడు, తెలియదు కాబట్టి. నేర్పుతున్నా నువ్వు నేర్చుకోకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా అంటే తన్నులు తొంతాడు. అంటే తన్నులు తన్నడం అంటే కాలుతో కాసుమా ఏంటి, శ్రమలని కొలిమిలో తీసుకెళ్తాడు, అది తన్నులంటే. అంటే ఆయన వచ్చి నిన్ను తన్నేస్తాడు, కొట్టేస్తాడు, ఇది కాదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే శ్రమలనే కొలిమిలోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే ఇవన్నీ వీళ్ళకి కంఠపాఠంగా రావాలి. ఆ కంఠపాఠంగా వచ్చినప్పుడు వారు నేర్చుకున్నట్టు లెక్క. అప్పుడు వారు చెయ్యకపోతే అప్పుడు నేను ఏం చేస్తానో వారికి తెలుసు. అందుకే వారు నువ్వు కంఠపాఠంగా నేర్పు, అవే వారికి ఏముంటాయంటే సాక్ష్యముగా నిలుస్తాయి. ఎందుకు నన్ను అలా చేస్తావు, ఎందుకు నన్ను ఎలా చేస్తావు, ఎందుకు నాకు ఇలాగున్నది, ఎందుకు నాకు ఇది వచ్చింది, ఎందుకు నాకు అలాగొచ్చింది అని ఎవరో మాట్లాడడానికి వీల్లేదు మోసే. అది వారికి ఎలా ఉంటుంది? సాక్ష్యముగా ఉంటుంది. అందుకే ఈ మాటలనే నువ్వు పాట కింద వారికి నేర్పాలన్నాడు. హల్లెలూయా. ఈ మాటలనే నువ్వు పాట కింద నేర్పో అన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు మోషే. హల్లెలూయా. ఇక్కడ మన సహోదరులు రాసి పెట్టారు. అవి రాయడానికే పరిమితం అయ్యే కానీ ఏమంటే ఆచరించడానికి పరిమితం అవలే. దాని విషయంలో నేనేం బాధపడను, ఎందుకంటే మన దేవుడు నేర్పేవాడని చెప్తున్నాను మీకు. దేవుని స్తోత్రం. సహోదరుల ప్రయాస పడ్డారు, మంచిదే, కానీ ఏమంటే కంఠపాఠంగా వాళ్ళకి రాలేదు. అందుకే పాట రాయడం జరిగింది. నేను కూడా దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలు నీకు తెలుసా అని ఒక పాట మీరు వింటా ఉన్నారు. దాన్ని కంఠపాఠం చేయాలి మీరు అందరూ. అప్పుడు కంఠపాఠం చేసి అలాగ మీరు నడవకపోతే అప్పుడు ఒక్కొక్కరిని ఎలా దంచాలో, అలాగంటే మీకు మోటుగా ఉంటుంది, కానీ మోటుగా ఉన్నా మంచిదే. ఎందుకు అంటే మనము ఏమండి నలగ కొట్టకపోతే గోధుమలు ఏమివ్వలేవు. గోధుమలు నలగొట్టబడకపోతే ఏమవుదో? రొట్టె అవ్వదు. నీవు నలగొట్టబడకుండా ఏమండి అదే మనస్సుతో అదే రీతిగా వచ్చి వెళ్ళిపోతా ఉన్నావు అనుకో, ప్రయోజనం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నీవు మలచబడాలంటే ముందు నువ్వేమవ్వాలంటే నలగా కొట్టబడాలి, దంచబడాలి. దంచబడినప్పుడు నువ్వేమవుతుంటే మెత్తని పిండిగా మార్చబడతావు. అప్పుడు నీవు ఏమండి అనేక మంది ఆకలిని తీరుస్తావు, ప్రయోజనకరంగా మారిపోతావు. నీకే కాదు ఇతరులకు కూడా నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు. అందుకే దంచబడిపోతే గోధుమలు ఎలాగవు? రొట్టెగా మార్చబడవు. హల్లెలూయా. నువ్వు రొట్టెగా మార్చబడాలి. ఆ రొట్టెను ఆయన విరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ రొట్టెను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. విరవడం అంటే ఏంటి? ఆ రొట్టెను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నిన్ను నన్ను యేసయ్య ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మోషే నేను చెప్పిన మాటలనే నువ్వు పాటలుగా కంఠపాఠం చేయించు అన్నాడు. వాళ్ళ చేత ఏమన్నాడు? కంఠపాఠం, కంఠస్థం చేయించాలన్నమాట. హల్లెలూయా. అందుకే కొన్ని పాటలు మీకు ఎలా రావాలంటే కంఠపాఠంగా రావాలా, అంతేకాని ఇంకా పుస్తకం పెట్టుకొని ఇంకా చీకటి అయిపోతే పుస్తకం లేదు నేను పాడలేను అంటాం, ఇలాంటివి కాదు. మీరు గ్రంథ ప్రజలై ఉన్నారు. కొన్ని పాటలు మీకు ఏమి రావాలా? కంఠపాఠంగా రావాలి. 100 పాటలు పాడేస్తానండి, ఇది కాదు. ఎన్ని పాటలు పాడేవు అనేది కాదు. నీకంటూ కొన్ని కంఠపాఠంగా ఏమి రావాలా? కొన్ని పాటలు గడగడ పాడగలిగినంత అనుభవం రావాలి. ఎందుకంటే ఒంటరిగా చీకట్లో ఉన్నప్పుడు నీకు పుస్తకం దొరుకుతుంది ఏంటి? ఏమండి, నువ్వు ఆవేదనలో ఉన్నప్పుడు నీకు పుస్తకం దొరుకుతుంది ఏంటి?
కాబట్టి నీ పాటలు ఈ కంఠపాఠంగా ఉన్నప్పుడు వాటిని బట్టి నువ్వేం చేయగలుగుతావు అంటే దేవుణ్ణి స్తుతించగలవు, ఆరాధించగలవు, గణపరచగలవు. హల్లెలూయా. కాబట్టి కొన్ని పాటలను మనము కంఠపాఠంగా చేయాలని, ఇశ్రాయేలీయులకు చేయాలని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ పాట మరి మనందరూ నేర్చుకోవాలి, మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి 31వ అధ్యాయంలో ఆ మాట చెప్పిన దేవుడు 32వ అధ్యాయంలో మోషే వారికి ఏం చేస్తున్నాడంటే ఆ పాటను సమకూర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమకూర్చిన పాటలో కొన్ని వచనాలు నేను తీసుకొని దాన్ని మీకు నేర్పాలని ఒక పాటగా నేను చేశాను. కానీ మీరు దాన్ని కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది మనకెందుకులే అనుకున్నట్టు ఊరుకున్నారు. కాబట్టి మిమ్మలను దేవుడు ఈ సంఘానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు కనుక, ఈ మినిస్ట్రీలో మమ్మల్ని నిలబెట్టాడు కనుక ఈ పాటలు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నేర్చుకొని తీరాలి. ఏం చేయాలా? నేర్చుకొని తీరాలంతే. తర్వాత ఏదైనా. హల్లెలూయా. హల్లెలూయా. మంద ఎలాగుంటుందంటే పొలిగింటి పొర్రకూర కావాలనుకుంటాం మనం. మన ఇంట్లో కూర నచ్చదు. ఏం కావాలా? పొరిగింటి పుల్లకూర కావాలని ఆతృత పడుతూ ఉంటాం. అంటే ఇతరే పాడకూడదా? పాడచ్చు. ముందు నీ ఇంటిలో నువ్వు చక్కబెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని కూడా నీవు తీసుకో, మంచిది. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ఏమండి మీకు ఒక విషయం తెలుసా? ఎవరి ఇంటిలో ఏం కావాలో ఆ తండ్రికే తెలుసు. ఊర్ల మీద ఉన్న తండ్రులకి ఏమీ తెలియదు. ఎవరింటిలో ఏం కావాలో ఆ ఇంటి తండ్రికే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనమాట. కొంతమంది ఎవరైనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఆయన ఏమంటాడు? ప్రభువా వీళ్ళని దీవించు, ప్రత్యేకపరచు, వీళ్ళ అవసరాలు తీర్చు అంటాడు. కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏటో ఆయనకి తెలియదు. దేవుని స్తోత్రం. అది ఎవరికి తెలుసు? ఆ ఇంటి తండ్రికే తెలుసు అన్నమాట. హల్లెలూయా. అందుకే మీ ఇంటి తండ్రి మీ కొరకు బాగా ప్రార్థన చేయగలుగుతాడు. ఉన్న ఇంటి తండ్రులకి మీ విషయాలు ఏమీ తెలియవు కనుక వారు పెద్దగా ప్రార్థన చెయ్యలేరు అన్నమాట. హల్లెలూయా. సరే, ఏదేమైనా ఈ 32వ వచనములో కొన్ని విషయాలను నేను తీసుకొని ఏమంటే మీకు కంఠపాఠం చేయాలన్నట్టుగా ఒక పాట రాశాను అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ వాక్యము? అది అంటే మనం చూసుకున్నట్లయితే 6వ వచనం 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమ. ఇదో పాటలో మాట. ఇది బుద్ధి లేని అవివేక జనం అంటున్నాడు. బుద్ధి లేదంటే మీకేమొచ్చేస్తుంది? చాలా కోపం వచ్చేస్తుంది. మా బుద్ధి లేదా, అతను బుద్ధి ఉందా అంటారు. మోసే మీద కూడా అలాగనే ఉంటారు. కానీ దేవుడు రాయమన్నాడు, మరి దేవుడు నేర్పించమన్నాడు. తప్పదైనకి బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. దేవుడు మీకు ఎన్నెన్నో మేలులు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు చేశాడు. అలాంటి దేవుడికి మీరు ఇలాగ ప్రతీకారం చేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే ఆయన నిన్ను సృష్టించిన తండ్రి. ఈరోజు దేవుడు యెహోవా నిన్ను నన్ను సృష్టించిన తండ్రి అయినా ఆయన నిన్ను నన్ను పుట్టించాడు అనే సంగతి మర్చిపోయి మనుషులు ఏమనుకుంటున్నారంటే వారు స్వేచ్ఛానుసారంగా జీవించాలనుకుంటున్నారు. 4వ వచనంలో రాయబడుతుంది, 32వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములే, ఆయన నిర్దోషి అయినా అది నీవు నేను మనము ఏ పరిస్థితుల్లో అయినా నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడండి, ఆయన యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ విషయాలు మనకు తెలియక నీతి తప్పేవారిగా, అబద్ధాలు ఆడేవారిగా, మోసాలు చేసేవారిగా, ఇష్టానుసారం జీవితాన్ని జీవించేవారిగా మనం బ్రతకడానికి దేవుడు మనం పిలవలేదనే విషయాన్ని పక్కన పెట్టేసి ఏమంటే పిలిచినట్లుగా
ఎలాగున్నా పర్వాలేదు అన్నట్లుగా ఈరోజు మనుషులు బరి తెగిస్తూ ఉన్నారు. అంటే బరి తెగించడం అంటే ఎలా పడితే అలాగా అనుకున్నట్టుగా ఉన్నారు. అలాగని దేవుడు వదిలేస్తాడు అనుకోకండి. నిన్నే కాదు, అన్యజనులనే వదలడాయన, అన్యజనులనే వదలడాయన. ఇక నువ్వు ఆయన రక్తంలో కడగబడి దేవుడు పెట్టబోయి నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? అంత చేతగానోడు అనుకుంటున్నావా దేవుడు? అంత అమాయకుడు అనుకుంటున్నావా దేవుడు? నేను అమాయకుడు అవ్వచ్చు, పాస్టర్ గారు అమాయకులు, లేకపోతే మీలో కొంతమంది అమాయకులు అవ్వచ్చు, కానీ ఆయన అమాయకుడు కాదు, ఆయన అసాధ్యుడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసే దేవుడైనా. అలాంటి గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఆయనకేదో నువ్వేనో భలే చేస్తున్నాను, భలే చేస్తున్నాను, భలేగా వెళ్తున్నాను, భలేగా ఉన్నాను, నా ఇష్టం, నా చెత్త, నాది అనుకుంటున్నారు కొంతమంది. నా సమయం, నా బ్రతుకు, నా అనుకుంటున్నారు. నా అనుకున్న వాళ్ళు ఏమయ్యారో చక్రవర్తినే లెక్క చేయలేదు ఆయన. అండి, బబులోను చక్రవర్తినే లెక్క చేయలేదు. నీ బతుకెంత, నా బతుకెంత, మన బతుకెంత. ఉఫ్ అంటే ఎగిరిపోయే బ్రతుకు మంది. దీనికి పెద్ద ఫోజులు పిలితే వెళ్ళిపోవాలా అమ్మా, పిలితే వెళ్ళిపోవాలా. దీనికి మళ్ళీ పెద్ద ఫోజులు, ఇది నాది, అది నాది, అదొంది, ఇదొంది, మేము ఇది, మేము తోపు, మేము తురుము, మేము అది. తోపు తురుము అంటే తెలుసు కదా, అంటే మాలాంటి వాళ్ళు ఎవరు ఇంకా లేరు అన్నట్టుగా ఎవరికి వారే అతిశయపడతా ఉన్నారు. ఆ అతిశయము చెడ్డది. మరి దేవుణ్ణి బట్టి అతిశయించండిరా బాబు అంటే నీకున్న బలాన్ని బట్టి, బంధువులను బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, స్నేహితులను బట్టి, బంగారాన్ని బట్టి, డబ్బును బట్టి, మేడలను బట్టి, మిద్దెలు బట్టి అతిశయిస్తున్నావేమో. అవన్నీ నీ వెంట రావు. అవన్నీ నీ వెంట ఏది, నీ వెంట రాదు. అన్నీ విడవబడుతుంది. నువ్వు పైసా కూడబెట్టిందంతా కూడా పాపుల పాలు అవుతుంది. అది ఎవరి పాలు అవుతుంది? పాపుల పాలు. నువ్వు చచ్చిపోతే వాళ్ళు తెచ్చుకుంటారు, తీసుకుంటారు. అర్థమవుతుందా? లేకపోతే నీవు సమకూర్చింది అవసరంలో ఉన్న వాళ్ళకి ఇంకొకరికి ఇస్తాడు దేవుడు. అది కాబట్టి నీకెందుకు అంత ప్రయాస? కాబట్టి హాయిగా తినేసి దేవుణ్ణి బట్టి సంతోషించి దేవుళ్ళో ముందుకు సాగడం అనేసి అది లేదు, ఇది లేదు అనే బెంగ నీకెందుకు? దండగా ఏమంటే బెంగ నీకు దండగే. బెంగ నిన్ను మంచం పాలు చేస్తుంది, బెంగ నిన్ను సమాధిలోకి తీసుకెళ్తుంది. అందుకే మనసుతో చెప్పుకుంటున్నాడు, బెంగపడిపోతుందో మనసు. ఏమండి అప్పుడు అంటాడు దావీదు, ఏమండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయన. నువ్వు సమాధిలోకి వెళ్తానంటే, సమాధిలోకి వెళ్ళకుండానే నేను విమోచించే దేవుడు ఉంటే నువ్వేమనుకున్నా సమాధిలో పోతానంటున్నావేంటి అని తన మనస్సుకు గద్దించి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట ఇక్కడ చక్కడికి నాకు ఆకర్షించబడ్డ, దానికోసం చెప్పాలని ఈ వాక్యాలు ఎత్తుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన మాట్లాడుతూ పాడుతూ పక్షిరాజుని తీసుకొచ్చాడు. 32:11 పక్షిరాజు ఏమంటే పక్షిరాజు ఎవరండి? పక్షిరాజు అంటే జంతువుల్లో రాజు ఎవరో తెలుసా? జంతువుల్లో రాజు ఎవరు? జంతువుల్లో రాజు ఎవరంటే సింహం. ఏంటండి? సింహం. ఏనుగని చెప్తారు చాలామంది, ఎందుకు ఆకారాలు బట్టి చెప్పకూడదు. మరి దేని బట్టి చెప్పాలి? బలం. ఏమంటే ఏనుగు బలం గొప్పదా? ఏమంటే సింహం బలం గొప్పదా? సింహం బలం గొప్పది. అంటే సింహానికి ఏముంటుంది అంటే సింహం బలము కంటే ఏనుగు బలమే ఎక్కువ. కానీ సింహము గొప్పది. రాజుగా ఎందుకు నిలబడ్డదంటే సింహానికి ఏం చేయొచ్చంటే వేటాడడం వచ్చు. ఏమొచ్చు? వేటాడుతాం. ఎలాగేడుతుంది అంటే తింగరగా కాదు, తెలివిగా, జ్ఞానముగా వేటాడుతుంది. అందుకే ఎలాగ పొంచుండాలో, ఎలాగ దుమకాలో, ఎలా కొట్టాలో దానికి బాగా తెలుసు. ఏనుగు ఎంత పెద్ద ఆకారం ఉన్నా దానికి ఆ తొండం తప్ప ఇంకేం ఉండదు. కానీ
ఏమండి సింహానికి ఏముంటాయి తెలుసా? బలమైన కోరలు, బలమైన గోర్లు ఉంటాయి. అది చాలా శక్తి, చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అందుకనే మృగాలలో మృగరాజు ఎవరు అని అంటే అది సింహమే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనకి సువార్తలు 4 ఉన్నాయి. ఎన్నమ్మా? అందరూ నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఈ 4 సువార్తలు అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఈ 4 సువార్తలు అన్నీ ఒకలాగే ఉన్నాయి, ఒకటి రాస్తే సరిపోదా? వీళ్ళు రాసేసారని పెట్టేశారేంటి అనుకునేవాడిని చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు. కానీ 4 సువార్తలు ఒకటి కాదు అమ్మా. 4 సువార్తలు ఒకటి కాదు, 4 రకాలైన సువార్తలు. 4 రాశారు. హల్లెలూయా. మత్తయి గారు రాశారు మొదటిది. ఏం రాశారండి? మత్తయి. ఈ మత్తయి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చూపించుకుంటూ పరిశుద్ధాత్ముడు రాయించాడంటే సింహముగా. ఎలాగండి? సింహం, మృగాలకెల్లా ఏమండి గొప్పది సింహము. ఆ సింహమే యూదా గోత్రపు సింహము యేసు ప్రభుని చూపించాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త. ఈ మార్కు గారు ఆయన సింహాన్ని చూపిస్తే ఈ మార్కు ఎలా చూపించాడో తెలుసా? ఈ మార్కు యేసుక్రీస్తుని ఆవు కింద చూపించాడు. ఏంటండి? ఆవు అంటే సాధు జంతువు. అంటే క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువారు సాధుత్వం కలిగిన వ్యక్తి అని, మనము కూడా సాధువుగా ఉండాలని చూపించాను. లేకపోతే ఆ అంటారు, లేకపోతే ఎద్దు అంటారు. దేవుని స్తోత్రం. సరే, మూడోది లోకా సువార్త. లోకా ఎలా చూపించాడు అని అంటే యేసుక్రీస్తుని ఒక మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషి కుమారుడుగా మనుషుడుగా వచ్చాడు అని అంటే యేసు ప్రభు గురించి చెప్పబడ్డది. హల్లెలూయా. ఒక మనిషి ఎలా జీవించాలో అందులో చక్కగా వివరించాడు. దేవుడు మనిషిగా వచ్చాడు కనుక నీవు కూడా ఆయన మనిషిగా ఉండి ఎలాగా జీవించాడో అలా నువ్వు కూడా జీవించాలి, మార్పు చెందాలి, జక్కయ్యలాగా అన్నట్టుగా చూపించాలి. దేవుని స్తోత్రం. అందుకే ఆ గ్రంథం అంతట్లో ఎలా ఉంటుంది తెలుసా? మనిషి కుమారుడు ఎక్కువ కనబడుతుంది. తర్వాత యోహాను సువార్త. ఏమంటే పావురం పెట్టచ్చు కదా? పావురంగా పోల్చబడలేదు. మరి ఎలాగంటే పక్షిరాజుగా పోల్చబడ్డాడు. ఎలాగండి? పక్షిరాజుతో ఎందుకు పోల్చబడ్డది అంటే, పోల్చబడ్డాడు అంటే పక్షిరాజు లేకపోతే ఆ పక్షి అంటే డేగ లేకపోతే గద్ద. ఈ గద్ద లేకపోతే డేగ అనేది ఏం చేస్తుందంటే తన ముసల వయసులో అది ఏమైపోద్ది అంటే తనకు తెలిసిపోతుంది, కొండలకు వెళ్ళిపోతుంది, ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళి తన గోర్లను రక్కుకుంటుంది, ఏకులన్నీ పీక్కుంటుంది, మూతును కూడా రాచుకుంటుంది, ఒక్క మాంసం ముద్దలాగా అలా ఉండిపోయి ఏమవుతుంది? తర్వాత గోర్లు వస్తాయి, తర్వాత ముక్కు వస్తుంది, ఏకలు వస్తుంది, మునుపటి బలం మళ్ళీ దానికి యవ్వన బలము వచ్చి రెక్కల చాపి అది ఎగురుతుంది అనమాట. అందుకే క్రైస్తవుడైన వాడు కూడా ఏమంటే శక్తిని పొందుకోవాలి. ప్రతి ఒక్కడు తనకున్న వాటిని అన్ని విడిచిపెట్టేసి క్రొత్త ధనము సంతరించుకోవాలి, కొత్త వాటిని పొందుకోవాలా, క్రొత్త అలవాట్లు, క్రొత్త మాటలు, క్రొత్త చూపు, కొత్త బలము, క్రొత్త నడక, క్రొత్త చెప్పండి ప్రభు కొరకు పరుగు. హల్లెలూయా. మనలోనికి రావాలి. అంతేగాని ఇంకా పాతదే మనలో ఉన్నదే అంటే నూతన పరచబడాలి. ఏమవ్వాలా? నూతన పరచబడాలి. ఏమండి? మునుపటి కంటే బలంగా పరిగెట్టాలి అనే విషయాలను మన యోహాను సువార్త చెప్తుంది. ఇది పక్షిరాజు యొక్క ఏమండి క్లుప్తమైన వివరణ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పక్షిరాజు అన్నాడు. పక్షిరాజు అనే మాటను మనం చూసినప్పుడు పక్షిరాజు అన్నాడు. ఈ పక్షిరాజు తన పిల్లల్ని పెట్టి ఏం చేస్తుంది తెలుసా?
ఎత్తైన చెట్ల మీద అట్ల మీద పెడుతుంది. అది పెట్టి ఏం చేస్తుంది అంటే ఆ పిల్లల్ని చక్కగా తీసుకొచ్చి మేత పెడతా ఉంటుంది. అందుకే రక్షించబడిన కొత్తలో మనకు అన్నీ కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. రక్షించబడిన తర్వాత కొత్తలోనే అది జరిగిపోద్ది, ఇది వచ్చేస్తుంటుంది, అది వచ్చేస్తుంటుంది. సమృద్ధిగా ఉంటాం, మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే మనకి అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ గ్రద్దకి కావాల్సింది ఏంటంటే ఇంకా దానికి రెక్కలు రాలేదు, మంచి రెక్కలు రాలేదు, ఇంకా బలం రాలేదు. కనుక ఇప్పుడు ఏం చేస్తుంది దానికి, ఈ గద్ద తీసుకెళ్ళి మంచి గూడుగా పెట్టి మంచి గూడు కట్టింది అనమాట. ముళ్ళులు పెట్టేసిందండి, ముందట ముళ్ళులు పెట్టేసి దాని మీద ఏం వేసింది, పీచు వేసేసింది. ఇప్పుడు హ్యాపీగా ఆ పీచు మీద ఏం చేసాయి, పిల్లలు పడుకున్నాయి. చక్కగా తెచ్చి ఏం చేస్తుంది, నోట్లో పెడుతుంది. ఈ శుభ్రంగా తినేసి మా అమ్మ ఎంత మంచిదో మాకు అన్ని దగ్గరికి తీసుకొచ్చి పెడతా ఉందని చాలా ఆనందంగా ఆ అమ్మతున్నప్పుడు ఏం చేస్తున్నాయి, రెక్కలు ఊపుకుంటూ చాలా ఆనందపడి తెచ్చినవి అన్ని హ్యాపీగా తింటా ఉన్నాయి. మనం కూడా అంతే, రక్షించబడిన కొత్తలో ఏం కావాలంటే ఈ దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు, వచ్చేస్తూ ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి. మేము ప్రభుని నమ్ముకున్నాం, ఎంత హ్యాపీగా ఉన్నామంటే, ఎంత గొప్పగా ఉన్నామంటే, ఎంత మేలు పొందుకున్నామంటే అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి అంతా. పరుగులు పెట్టేస్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ సాక్ష్యం చెప్పాలి, ఇక్కడ సాక్షి, ఆ మీటింగ్కి వెళ్ళిపోవాలి, ఈ మీటింగ్కి వెళ్ళిపోవాలి. అబ్బో చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు అన్ని సక్సెస్లు కనపడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడ మన ఇంటిలో అంతా ఏం కనపడుతుంది, సమృద్ధి కనపడుతూ ఉంటుంది, ఆనందం కనపడుతుంది, అన్నీ కనపడుతూ ఉంటాయి. బాగుంది, అంటే నిమ్మలంగా ఉంది. అంతే ఎలా ఉంది, ప్రశాంతంగా నిమ్మలంగా ఉంది. ఈ ప్రశాంతంగా నిమ్మలంగా ఉండి బలం పొందుకున్న నీవు, శక్తిని పొందుకున్న నీవు, రెక్కలు వచ్చిన నీవు ఇంకా పక్షిరాజు నువ్వు ఇంకెలాగ ఉండడానికి లేదంట. మరి ఏం చేస్తుందంటే ఆ ముక్కుతో ఏం చేస్తుందంటే అక్కడున్న ఆ పీచుని అంతా తీసి పడేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, గూట్లో ఉన్న వాటికి ముళ్ళలు గుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళలు గుచ్చుకోకుంటే అమ్మో ఇది గుచ్చుకుంటుంది, అమ్మ అలా గుచ్చుకుంటుంది అని అవి ఇటు అటు ఇలాగ జారుతున్నప్పుడు దాన్ని తీసి ఏం చేస్తుందంటే త్రోసినప్పుడు అవి ఏం చేస్తాయి, కొన్ని రెక్కలు ఊపినప్పుడు అవి అలాగా ఎగురుతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేసి తీసుకోవచ్చు. కొన్ని ఉంటాయి అవి రెక్కలు ఓపుకుండా అలా సోమరుగా ఉండిపోతే ఆ తల్లే మళ్ళీ వచ్చి కిందకు వచ్చి వాటిని రెక్కల మీద తీసుకెళ్ళి మళ్ళీ గూట్లో పెట్టుకుంటుంది. ఇలా చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా ఇది రెక్కలు ఓపకుండా మా అమ్మ వచ్చి పట్టుకుంటుంది అని అలాగ ఉంటుంది అనుకో, ఒకరోజు వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది కింద పడి చేస్తుంది. కాబట్టి అదే బైబిల్లో ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు మరి హఠాత్తుగా ఏమవుతాడంటే నాశనం అయిపోతాడు. కాబట్టి ఆయన ఆ పక్షిరాజు ఆ బిడ్డను తోయడానికి కారణం ఏంటంటే కోపంతో కాదు, అది కూడా నాలాగా ఎగరాలి, నాలాగా గొప్ప శిఖరాల మీదకి అది ఎగరాలి, గొప్ప ఎరలను సంపాదించుకోవాలి, అది నా వంటిదిగా మారిపోవాలి అన్నది ఆ పక్షిరాజు యొక్క ఆశ. కానీ ఇదేమనుకుంటున్నాయి కొన్ని, మా అమ్మ కంటే నేను ఇష్టం లేను, అందుకే నాకు ముళ్ళులు ఇచ్చింది, నాకు గుచ్చిపోతున్నాయి, నన్ను తోసేస్తుంది, నన్ను అత్తమాను ఎగురు అని నన్ను ఇబ్బంది పెడతా ఉంది అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు అంటాం, దేవుడికి నేను ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నాకే ఇన్ని కష్టాలు, నాకే ఎన్ని బాధలు, నాకే ఎన్ని సమస్యలు, నాకే ఎందుకు ఇది జరగాలి, నాకే ఎందుకు ఇలాగ అవ్వాలి, నాకే ఆ ఇంట్లోనే ఎందుకు ఇలాగ ఉండాలి. ఇలాగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయన మీద జ్ఞాపములు మోపుతున్నాం. మారవలసింది ఆయన కాదు నువ్వు, నేర్చుకోవాల్సింది ఆయన కాదు నువ్వు. కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఆయన మీద ఏం చేస్తున్నామంటే స్తుతించి గణపరిచి ప్రార్థించడం బదులు ఏం చేస్తున్నారు,
ఆయనను ఏలు పెట్టి చూపించే అంత పెద్ద మనుషులుగా మారిపోయినట్టుగా ఉంటే దేవుడు ఏమండి అవకాశం ఇచ్చి 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 అంటే రేపుతున్నా నువ్వు గ్రహించకపోవడానికి కారణం ఏంటంటే అజ్ఞానం. రేపుతున్నప్పుడు ఏమి ఉండాలి? గ్రహించుకోవాలిగా. ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే, ఇన్ని బాధలు వస్తున్నాయంటే, ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే, ఇన్ని అవమానాలు వస్తున్నాయంటే నేను ప్రభుని ఎక్కువగా గనపరచాలా, నేను ఎక్కువగా ప్రార్థన చెయ్యాలా, నేను ఎక్కువగా ప్రభు కొరకు స్తుతించాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి, ఆయన కొరకు నేను నిలబడాలి. ప్రభా నేను ఆ విషయంలో ఈ రీతిగా నీ కొరకు చేస్తాను, ఈ విషయంలో ఏ రీతిగా వాడబడతాను, ఈ విషయంలో ఏ రీతిగా నీ కొరకు నిలబడతాను అని గొప్ప తీర్మానాలు చేసుకొని ప్రభు కొరకు నువ్వు పరుగు పెట్టడానికి నువ్వేమవ్వాలా? ఎగరడానికి రెక్కలు చాపి కొడతా ఉంటే ప్రభు నిన్ను నూతన శక్తితో నింపి నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ నీకు ఆ ఆశ లేదు. తిన్నానా, వచ్చానా, పడుకున్నానా, నిలబడ్డానా అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయావు కనుక నీ గూడును ఆయనే రేపేస్తాడు. నీ ఇంటిలో మనశ్శాంతి ఉండదు, నీ ఆఫీసులో మనశ్శాంతి ఉండదు, నువ్వు చేస్తున్న పనిలో మనశ్శాంతి ఉండదు, అసలు అవన్నీ వదిలేసిన నీ ఒంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇలా చేశాడు, రేపాడు. నువ్వు మరి మారకపోతే మరి ఏం చేస్తాడు ఆయన? అందుకే పక్షిరాజు గూడును రేపుతాడు. అందుకే నువ్వు ఆయన్ని పెద్ద లెక్క చేయలేదనుకో, నీ కంఫర్ట్గా ఉన్న జోన్లు నువ్వు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నావో వాళ్ళే నీకు విరోధులు అయిపోతారు. నువ్వెవరైతే నాకు వీళ్ళే సహాయం చేస్తారన్నావో వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. వీళ్ళే నాకు సమస్త ఆధారం అంటారో వారు నిన్ను నీతో యుద్ధం చేసేవారుగా నిలబెడతాడు. అందుకే మనుషులను నువ్వు ఎదురు పెట్టుకోవద్దు, దేవుడిని నువ్వు ఎదురు పెట్టుకోవాలా. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దావీదు మనుషులను బట్టి మాట్లాడలేదు. ఎక్కడా ఎవరిని బట్టి మాట్లాడాడు? దేవుణ్ణి బట్టి మాట్లాడడం కనుక దేవుని సహాయము దావీదుకు వచ్చింది. అందుకే ఇక్కడ రాయబడిన మాట 11లో ఏముంది? పక్షిరాజు తన గూడు రేపి. ఎవరి గూడు? తన గూడే, అంటే తన పిల్లల గూడే రేపుతాడు. రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని, అది అల్లాడినప్పుడు అవి పడిపోతాయి. పడిపోయినప్పుడు అవి ఏం చేయాలంటే రెక్కలు చాపి ఎగురుతూ ఉండాలా. కొన్ని ఏమంటే కొన్ని ఎగరలేవు. అవి ఎగరలేనప్పటికి ఏం చేస్తుంది? మళ్ళీ అది మళ్ళీ కిందకి వెళ్ళి పట్టుకొని దాని పైకి లేపి దానికి మళ్ళీ పంచి తిండి పెడతాడు. దేవుని స్తోత్రం. మన పిల్లల్లో కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది పని చేస్తూ ఉంటారు, కొంతమంది పని చేయరు, బలహీనలు పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తాం? అప్పుడు ట్రీట్మెంట్కి తీసుకెళ్తాం మనం, వాళ్ళకి బలమైన తిండి వాళ్ళకి పెడతాం. అప్పుడు ఏమవుతారు? మా పాస్టర్ గారు అంటున్నారు, చిన్నప్పుడు మన మింటూ ఎంత సన్నంగా ఉండేవాడండి. మా మింటూని వాళ్ళ పెద్దమ్మగారు చూసి, ఏటి భాగ్యం, ఏటి నువ్వే తినేస్తున్నావా, మీ పిల్లోడికి నువ్వేం పెట్టట్లేదు, తిండి పెట్టట్లేదా అని నా ఎదుర్కొంటానే అన్నది వాళ్ళ పెద్దమ్మగారు. సన్నంగా ఉండేవాడు. కానీ ఈరోజు ఎలా మారిపోయాడు? మన అందరికంటే పెద్దోళ్ళు అన్నట్టు కనపడుతూ ఉన్నాడు. వాళ్ళ అక్క దగ్గర కనపడుతుంటే అన్నీ అంటున్నారు ఆయన, అన్నీ అమ్మ అన్నట్టు. అంటే ఎందుకు అంటే అంటే శరీర సౌష్ఠం అనేది ఏమంటే మరి ఆమె తిండి పెట్టట్లేదా? తిండి పెట్టేది, కానీ ఆడు ప్రోటీన్స్ తీసుకునేవాడు కాదు, ఏమీ తినేవాడు కాదు. అందుకోసం ఫలం ఇప్పుడు కూడా పండు తినట్లేదు ఏమండి. కాబట్టి తర్వాత ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు అందరూ చూసి బాగా పెట్టేస్తున్నారు. అంటే శరీరం ఏమంటే ఏదేమైనా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుడు బలహీనులైన వాళ్ళని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా బలం నువ్వేనయ్యా. దేవుని స్తోత్రం. కాబట్టి బలమునిచ్చేవాడు, బలపరిచేవాడు దేవుడే. ఆయన బలపరిస్తే, ఆయన బలమునిస్తే నీకేది అసాధ్యమో కాదనమాట. అందుకే ఆ బలము ఆయన బలపరచడానికి, మనకు నేర్పటానికి ఆయన మంచి బోధకుడు. హల్లెలూయా. ఆయన ఏంటండి? మంచి బోధకుడు.
మన మనుషులైతే అలమరలు కలిగి మాట్లాడతాం, ఏమంటే బాధపడతారేమో అని. ఆయన బాధపడటం కాదు, ఆయన బాగుపడాలని చూస్తాడు. మీరు బాధపడితే పడండి, ఇంకోలాగా ఉంటే, కానీ మీరు ఖచ్చితంగా ఏమవ్వాలా? బాగుపడాలని చూసే దేవుడు. అందుకే ఆయనకు మొహమాటం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయు, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు కూర్చుండి విందునయ్యా. హల్లెలూయా. కాబట్టి నేర్పించే దేవుడు, నేర్పించిన తర్వాత కూడా నువ్వు సరిగా లేనప్పుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ, ఇంకా జ్ఞాపకం నువ్వు చేసుకోకుండా సరి చేసుకోకపోతే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము ఎన్నిసార్లు గద్దించిన వింటలేదు కనుక అప్పుడు నేను ఏం చేస్తాడంటే, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను. నిన్ను శుభ్రంగా నల్లగొడ్డ మంచం మీద పెట్టేవాడు నేనే, నిన్ను బ్రతికించి లేపి స్వస్థపరిచేవాడు నేనే. ఆయన ఏం చేస్తాడు? మొదట అంటే గాయపరుస్తాడు. ఏం చేస్తాడండి? గాయపరుస్తాడు, కొడతాడు. ఆ గాయపరిచినా నువ్వు లోపడకపోతే ఏమండి మంచం ఎక్కిచ్చేస్తాడు. అందుకే గాయపరిచినప్పుడు నువ్వు ఆయన వైపు స్వస్థ వస్తుంది. ఏమండి నువ్వు మంచం ఎక్కినప్పుడు ఆయన వైపు చూస్తే బ్రతుకుతావు. అందుకే ఎంతోమంది కోమాలోకి వెళ్ళి బతికిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఎందులోకి వెళ్ళి? కోమాలోకి వెళ్ళిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక అబ్బాయి గుంటూరులో ఒక అబ్బాయి ఏమండి మేడ మీద కూర్చొని గొట్టు మీద కూర్చొని ఏమంటే సెల్ ఏదో చూసుకుంటున్నాడట. కాలేజీ గొట్టు మీద. ఎంత కాలేజీ? 4 అంతస్తుల బిల్డింగ్. వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడట పైకి ఎక్కేసి. అందుకే ఫోన్లతో మేడలు తిరగడం అడ్డు తిరగడం చేయకూడదు. ఎందుకంటే ఆ ట్రాన్స్లో ఉండి పడిపోతారు. వాళ్ళ చెల్లితో మాట్లాడుతూ పడిపోయాడు. బిల్డింగ్ నుంచి పడిపోయాడు కుర్రోడు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పడిపోతే బ్రెయిన్కి తగిలేసింది, మొత్తం కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 13 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇసిగిపోయారు. ఏమండి ఇంక మేము ఏం చేయలేమని కోర్టుని ఆశ్రయించి ఆ వ్యక్తిని, ఒక మరణం ఉంటుంది అనమాట, ఆ మరణం కావడానికి ఏమండి అడిగారు. ఒక మరణం, దాని పేరు రావట్లేదు, దానికోసం అడిగారు. అడిగితే సుప్రీంకోర్టు ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ మొఖానికి ఉన్న గ్యాస్ని తీసేస్తే ఆ తల్లి ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థన అంటే క్రైస్తవురాలు కాదులేండి, బ్రహ్మకుమారి ఆమె, చూసి అలాగా చిన్న ఇది పలకరింపు చేస్తే ఆ గ్యాస్ తీసేస్తే చూస్తుండగానే చనిపోయాడు. కారుణ్య మరణం ఏదో అంటారు దాన్ని, కారుణ్య మరణం అంటారు. దానికి అనుమతి ఇచ్చింది కోర్టు. 13 సంవత్సరాలు అలా చూసుకున్నందుకు కోర్టు ఆ తల్లిని ఆ తండ్రిని కూడా అభినందించింది. ఇంత బాగా ఇన్ని సంవత్సరాలు గ్యాస్ పెట్టి మీరు చూసుకున్నారే, మీ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందని అభినందించింది. అయితే ఏమండి, కాబట్టి ఆ కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది బతికారు. మన ఎదురెట్టి సువార్తమ్మ గారి వాళ్ళ తాలూకా ఏమండి అబ్బాయి ఉన్నాడు, రాజమండ్రి
వాళ్ళు ఇక్కడ ఏదో పెళ్ళికో దేనికో వచ్చి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉందంట. అందుకని రాత్రి 12 గంటల ప్రాంతంలో వాళ్ళు బండి మీద వెళ్తూ ఉంటే లారీ వచ్చి గుద్దేసింది. తల్లిని కొడుకు ఇద్దరు వెళ్తున్నారు. కొట్టేగానే తల్లి అలా పడిపోయింది. కుర్రాడికి మాత్రం తలకు తగిలేసి బ్లడ్ కారిపోతుంది. ఆ తల్లి చూసి అక్కడ వెళ్తున్న వాహనాలను ఎంతో ఆపిందట. ఎవ్వరూ ఆపలేదు. ఇంచుమించు 12:30-1 గంట ప్రాంతంలో రాజానగరం దగ్గర. వెంటనే అలా ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. సత్యనారాయణ ఆయన పేరు. వాళ్ళకి జీపు డ్రైవర్ ఆయన. వెంటనే ఫోన్ చేయగానే వాళ్ళ ఇంటికాడ జీప్ ఉంటుంది. ఆ జీప్ వేసుకొని అతడు వచ్చేటప్పటికి మరణ పడక మీద ఉన్నాడు, మతి లేదు. వెంటనే తీసుకొని రాజమండ్రి అన్నీ తిప్పారట. ఎక్కడ ఎవరు జాయిన్ చేసుకోలేదు. వెంటనే అపోలోకి తీసుకొచ్చి కాకినాడలో జాయిన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంఘంలో ఆ అంశం చెప్పి వారితో పాటు మేము కలిసి రోజు ప్రార్థన చేసేవాళ్ళం. ఏమండి మా అబ్బాయి కోమలోకి వెళ్ళిపోయాడు, మీరు ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేయండి రండి అంటే రాష్ట్రం గారు నేను వెళ్ళాం. మొత్తం అంతా కట్టేశారు. కళ్ళు ఒకటే ఉన్నాయి, ఇంకేమీ మాట లేదు, ఏమీ లేదు. చిన్న ప్రార్థన అక్కడ చేసి మేము వచ్చాం. ఆయన అన్నాడు, ఏమండి మా అబ్బాయి బతికితే నేను రక్షణ పొందుకుంటానండి అన్నాడు. ఏమండి ఆ డాక్టర్లు ఏమన్నారంటే మేము చెప్పలేము, మేము ప్రయత్నం చేస్తాం చెప్పలేమన్నారు. దేవుడు ఆశ్చర్యరీతిగా ఒక 2 నెలలు ఎంతో ఉన్నాడు అనుకుంటాను అండి. తర్వాత లేపాడు. దేవుని స్తోత్రం. మాటలు రావన్నాడు, మాటలు వచ్చాయి. మన సంఘానికి వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం. సునీల్ ఆ కుర్రాడి పేరు. హల్లెలూయా. విషయం ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు రక్షణ పొందుకున్నారు. ఒక కొత్త కారు కొనుక్కొని మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు నేర్పిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నేను మారనంటే నీవు ఎలా మారవో అవకాశాలు ఇస్తాడు. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు కొట్టక మానడు. తప్పదు అనుకున్నప్పుడు, అందుకే గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, మృతునందించువాడను నేనే, ఏమండి బ్రతికించువాడను కూడా నేనే. అందుకే ఎంతోమంది ఈరోజు దేవుడు చెప్పిన మాటలు వెనక అంటే కాలాలు ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి మొన్న హైదరాబాదులో బాగా వినండి, హైదరాబాద్ మనుషులు ఎలా తయారయ్యారో బాగా వినండి. హైదరాబాదులో ఏమండి ఒక ఆమె ఒక పిల్లిని పెంచుకుందంట. ఆ పిల్లి చచ్చిపోయిందంట. పిల్లిని పెంచుకుంటే అమ్మాయి పిల్లిని పెంచుకుంటే పిల్లి చచ్చిపోతే పిల్లి చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను, అది చచ్చింది. ఇంకో చోట కూడా అలాగే పిల్లి పెంచుకుంది, అది చచ్చిపోయిందంటే ఏమిటి అంటే 2 ఘటనలు జరిగాయి వేరు చోట. పిల్లి కోసం, కుక్క కోసం, కోడి కోసం, చేప కోసం. అంటే ఎంత బలహీనైపోయారో ఈ మనుషులు అంటున్నాను. ఇంట్లో జరిగినట్లకి ఇంకెందుకు చచ్చిపోరు? అందుకే ఇంకా ఇదిగా చచ్చిపోతున్నారు. అంటే మరణము అందరికీ ఏమండి ఏం చేస్తుంది? కబలించడానికి తిరుగుతూ ఉంది. కూరగాయలు కొయ్యలేదని తిట్టిందంట తల్లి, అది తెచ్చిపోయింది. అంటే తల్లి ఎందుకు తిట్టిందో కూడా అర్థం కాదు. కుటుంబ సమస్యలు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల పద్ధతులు సాతాను ఏం చేస్తున్నాడండి? సేవకుల నుంచి, విశ్వాసుల కాడి నుంచి, అన్ని జనాంగాల నుంచి అందరినీ వాడు ఏం చేస్తున్నాడంటే కబలించడానికి తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా అని అంటాడు. చూడండి బైబిల్ ఎంత బాగుంది. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు సాతానుడు. ఆయా సమస్యల్లో లోబడిపోయిన వాళ్ళు ఏమవుతున్నారంటే చనిపోతున్నారు. అందుకే నేను అంటాను, ఏంటి యేసు క్రీస్తుని నమ్మిన వారు వాక్యమును చేతపట్టుకోగలిగితే అపవాద ఆలోచనలు మనం జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. ఏది పట్టుకోవాలా? వాక్యం అనే ఖడ్గాను నువ్వు చేతపట్టుకోగలిగితే, విశ్వాసం అనే డాలు నువ్వు చేతపట్టుకోగలిగితే, అపవాదేశ అగ్నిపానాలు నువ్వు ఆర్పగలుగుతావు, ఖడ్గముతో వాడిని జయించగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని ఎలా జయించారు చెప్పండి? ఎలా జయించారమ్మా? వాక్యం అనే ఖడ్గముతో జయించారు.
మరి నువ్వు నేను వాక్యం పక్కన పెట్టేసి సొంత మాటలు నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదాను కాదు, నువ్వు అలా చేయలేదా, నువ్వు ఎలా చేయలేదా, నువ్వు ఎలా నడలేదా, నువ్వు ఎలా నడలేదా, నువ్వు అలాగున్నదా అంటే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? క్రైస్తవులు ఏం చేయాలి తెలుసా? ఒకరి లోపాలు ఒకరు క్షమించుకొని చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధి అక్కడ దిగుతుంది. దేవుని వాక్యము చేత అతకబడి పరిగెడితే సాతానుడు వాళ్ళని చూసి పరుగులాడతాడు. దేవుని స్తోత్రం. వాక్యం చేత అతకబడి ఉన్నాడు రా బాబు. భార్యాభర్తలు అంటుంటే వీళ్ళే భార్యాభర్తలు ఏంటో తెలుసా? నువ్వు అటెళ్ళు నేను ఎట్టి వెళ్తాను అన్నట్టు ఉంది. అందుకే దేవుడు జతపరిచాడు. అందుకే జతగా ఉంటే ఏముంటుందండి? జతగా ఉంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎంత పని చేసినా తెలీదు, నువ్వు ఎంత పని చేసినా తెలియదు జతగా ఉండి. కానీ సింగిల్గా ఉండి పని చేయగంటే కొంచెం పని చేస్తే నీకు అలసిపోతావు అన్నమాట. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే స్నేహితుడైనా ఉండాలా, భార్య అయినా ఉండాలా, బంధువు అయినా ఉండాలా, విశ్వాస అయినా ఉండాలి. నీకు ఒకళ్ళు అంటూ ఉన్నప్పుడు నీకు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు ఏం చేసుకోగలుగుతారు? షేర్ చేసుకొని ప్రభు వైపు తిరిగి వారు ఏ పని చేయాలన్నా స్పీడ్గా చేయగలడానికి అవకాశం ఉంటుంది. మరి నాకు ఎవరో స్నేహితులు లేరండి, బంధువులు లేరండి, వాళ్ళు లేరండి, వీళ్ళు లేరండి, ఎవరు లేరు, నేను ఒంటరిదాన్నేనండి అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడితో యేసయ్య కూడా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా నీవు దిగులు చెందవలసిన పని లేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మంచివాడు. అందుకే వాక్యాన్ని పట్టుకోండి. వాక్యము ప్రతి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల వాటి ప్రేరేపణలన్నిటినీ కూడా తెగన్నరికి ఖడ్గమే వాక్యము. దేవుని స్తోత్రం. అందుకే మోషే నీవు వారికి ఈ మాటలు నేర్పించు మోషే, వారికి కంఠపాఠంగా ఈ మాటలు నేర్పించు మోషే అని దేవుడు మోషేతో మాట్లాడాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన మనందరికీ ఏమై ఉన్నాడండి? తండ్రి అయి ఉన్నాడు. మనందరూ ఈరోజు దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉండి దేవుడు ప్రతి విషయంలో కాపాడుతుంటే ఆయన్ని మనం లెక్క చేయకుండా ఆయన ఏం చేస్తున్నామంట? నవ్వుల పాలు చేస్తున్నామంట. 30 వచనంలో ఆ మాట రాశాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 32:30. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయనేడల, యెహోవా వారిని అప్పగింపనేడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలును. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము అంటేది కాదు. ఎందుకు? మన శత్రువులే తీర్పరు. కాబట్టి మన ఆశ్రయదుర్గం వేరు, వారి ఆశ్రయదుర్గము, లోకస్తుల ఆశ్రయదుర్గము వేరన్నమాట. హల్లెలూయా. మన ఆశ్రయదుర్గం ఎవరు? మన దేవుడే. వాళ్ళ ఆశ్రయదుర్గం ఏంటి? వాళ్ళ బలము, వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళకున్న మరి ఎన్నో రకాలైనవి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనము ఆశీర్వాదకరంగా మార్చబడాలి, మనం దీవెనకరంగా మార్చబడాలి, మనం దేవుని కొరకు పరుగులు పెట్టాలి, మనం దేవుని కొరకు పని చేయాలి, మనం దేవుని కొరకు వాడబడాలా. హల్లెలూయా. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండము 16:23. సంఖ్యాకాండము 16:23. 6:23 చూడండి. 6:23, 16 కాదు, 6:23. 6:23. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపాలి. మీరు ఇశ్రాయేలుని ఎలా దీవించాలా? ఇలాగూ దీవించాలి. ఎలా దీవించాలా? ఇలాగూ దీవించాలా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను అనాలా. దేవుని స్తోత్రం. ఏమనాలా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని పలకాలి మనం. హల్లెలూయా. అందుకే ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏమని పలకాలంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను కాపాడును గాక అని పలకాలంట. రెండోదిగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అని పలకాలట.
హల్లెలూయా. మూడవదిగా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అని పలకాలట. దేవుని స్తోత్రం. ఈ 3 మాటలు నీవు నీ పిల్లల మీద పలుకు అని, అంటే ఇశ్రాయేలు మీద పలుకు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్లు వారు ఇశ్రాయేలు మీద తన నామమును ఉచ్చరించడం వలన నేను వారిని అందరినీ ఏం చేస్తాను. అందుకే సేవకుడు అంటే ఆశీర్వాదము, అది అన్నిటింటికి ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సేవకులు దేవుని దూతలు, సేవకురాళ్ళు. అందుకే వాళ్ళని మీ రాజకీయాలతో, మీ తెలివితేటలతో బోల్తా కొట్టించాలనుకోకూడదు. మరి ఏం చేయాలి? వారి చేత మేము దీవించబడాలా, వారు మమ్మల్ని ఏం చేయాలా? ఆశీర్వదించాలా అనుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు మనం విన్నాం, ఆ మాటలను పాటగా రాసామన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక్కసారి ఆ పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు తన గూడును రేపినట్లుగా, రెక్కలు చాపి తన పిల్లలను మోయునట్లుగా, పక్షిరాజు తన గూడును రెక్కలు చాపి తన పిల్లలను మోయునట్లుగా, తన స్వాస్థ్య భాగమైన నీకు తోడై ఉండి, తన స్వాస్థ్య భాగమైన నీకు తోడై ఉండి, నీ దేవుడు మాత్రమే నిన్ను మోయును, నీ దేవుడు మాత్రమే నిన్ను మోయును. స్తోత్రం, స్తోత్రం యేసుదేవా, స్తోత్రం, స్తోత్రం యేసు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం యేసుదేవా, స్తోత్రం, స్తోత్రం యేసు ప్రభువా. ఆశ్రయ దుర్గము నీతిమంతుడు, చెప్పండి. ఆశ్రయ దుర్గము నీతిమంతుడు మన ప్రభువే, గాయపరచువాడను స్వస్థపరచువాడను, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను మృతునందించువాడను బ్రతికించువాడను నేనే అని సెలవిచ్చిన దేవుడు కరుణామయుడు, అని సెలవిచ్చిన దేవుడు కరుణామయుడు, తన బాహు చాపి రక్షించి దీవించును, తన బాహు చాపి రక్షించి దీవించును. స్తోత్రం, స్తోత్రం యేసుదేవా, స్తోత్రం. అందరూ చెప్దాం. స్తోత్రం, స్తోత్రం యేసుదేవా, స్తోత్రం, స్తోత్రం యేసు ప్రభువా. ఆశ్రయ దుర్గము నీతిమంతుడు, ఆశ్రయ దుర్గము నీతిమంతుడు, నేను సృష్టించిన దేవుడు నీ తండ్రి కాడా, నిన్ను కనిన దేవుడు నిన్ను మరిచిపోతాడా, నిన్ను సృష్టించిన నిన్ను కనిన దేవుడు నిన్ను మరిచిపోతాడా, నిన్ను విడువనన్న దేవుడు కృపామయుడు, నిన్ను విడువనన్న దేవుడు కృపామయుడు, నిపరము కలిగి ధైర్యముగా నుండును, నిపరము కలిగి. స్తోత్రం, స్తోత్రం యేసుదేవా, స్తోత్రం, స్తోత్రం యేసు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం
స్తోత్రం స్తోత్రం యేసు ప్రభువా ఆశ్రయ దుర్గము. నీతిమంతుడు మన ప్రభువే ఆశ్రయ దుర్గము. నీతిమంతుడు యథార్థవంతుడు మన ప్రభువే, నమ్మదగిన దేవుడు మన ప్రభువే. యథార్థవంతుడు నమ్మదగిన దేవుడు మన ప్రభువే ఆశ్రయ దుర్గము. నీతిమంతుడు మన ప్రభువే ఆశ్రయ దుర్గము. నీతిమంతుడు కొద్దిగా గుచ్చుకుంటున్నప్పుడు, రేపుతున్నప్పుడు, ఏమండి రెక్కలాడిస్తున్నప్పుడు నీవు కూడా ఎగరడానికి ప్రయత్నం చేస్తే నీవు దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా, దేవుని కొరకు ఏమండి వాడబడే సాధనంగా నువ్వు మలచబడిపోతావు. అంతేకాదు నేను అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావు. అలా కాకుండా నాకే కష్టాలు, నాకే బాధలను తిట్టుకుంటూ, దూషించుకుంటూ, బాధపడుతూ, కృంగిపోతూ ఇలాగే నువ్వు ఉండడం వల్ల నువ్వేమవుతావు అంటే ఆయన మోస్తూ ఉంటాడు. అంటే ఆనాటికి సహాయం అందుతూ ఉంటుంది. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆయన చెప్పిన మాట వినిపించుకోకపోతే చివరికి నీ పరిస్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి అతి ఘోరంగా మార్చబడుతుంది. అందుకే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు ఈ రీతిగా ఉన్నావు. దేవుడు నడిపిస్తున్నాడు కనుక నువ్వు ఈ రీతిగా ఉన్నావు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కనుక ఈ రీతిగా ఉన్నావని మనకు కలిగిన దాన్ని బట్టి దేవుడిని ఏం చేయండి? స్తుతించండి, ఘనపరచండి. ఆయన కొరకు మంచి తీర్మానాలు చేసుకోగలిగితే నీ స్థితిగతులను మార్చడమే కాదు, ఇంకా ఉన్నతంగా ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా ఇంకా కష్టాలు ఎలాగే ఉంటున్నాయండి పాస్టర్ గారు అంటే, అయితే ఒక గొప్ప కార్యం తొందరలో నీ కొరకు దేవుడు చెయ్యబోతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే గొప్ప కార్యాలు ఆలస్యం అవుతాయి. హల్లెలూయా. ఏమంటే గొప్ప కార్యాలు ఆలస్యం అవుతున్నాయంటే ఏదో ఒక గొప్ప కార్యము దేవుడు ఆలస్యాన్ని బట్టి చేసి తీరుతాడు. ఏమంటే పెద్ద బిల్డింగులు త్వరగా అయిపోతాయా? పాక కట్టడం త్వరగా అయిపోద్దా? పాక కట్టడం త్వరగా అయిపోద్ది. పెద్ద బిల్డింగులకి ఏమవుతుంది? టైం పడుతుంది. అలాగే నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నప్పుడు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు మనం అంటుతున్నా ఏమంటే మనకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు కనుక ఆ ఆశీర్వాదము ఇవ్వగలిగిన దేవుడిని చూడండి. మళ్ళీ ఆశీర్వాదాన్ని చూడకండి. మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చాక దాంతో ఉండిపోతారు. ఆశీర్వదించగలిగిన దేవుడి వైపు చూస్తే అదే కాదు, ఇంకా అనేకము ఆయన ఇచ్చుకుంటూ నిన్ను సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడు. అది ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, అది ఆ పేరు ప్రఖ్యాతులైన ఏదైనా దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఏంటండి చెయ్యగలడు. ఎందుకు అంటే ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఆశీర్వదించడం ఆయనకి ఇష్టం. చెప్పండి, ఆయనకి ఎక్కువ ఏం చేయడం ఇష్టం అండి? శిక్షించడం ఇష్టం కాదు. శిక్షించినప్పుడు దేవుడు బాధపడతాడు. ఏమంటే శ్రమలకు మనం అప్పగించినప్పుడు దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. మన పిల్లల్ని చూడండి, రాళ్ళు రప్పలు అవన్నీ మొయ్యంతున్నాం అనుకోండి, ఏమవుతాం? మనం బాధపడతాం. కాబట్టి మన పిల్లలు ఏమంటే బాగుండడానికి మనం అలా చేస్తాం, కాబట్టి బాధపడతాం. తర్వాత మళ్ళీ ఆడి బాగు కోసమే కదా అని మళ్ళీ అనుకుంటాం. కానీ దేవుడు కూడా అంతే. ఈ దేవుడు ఏ విషయంలో ఎక్కువ ఆనందించేవాడంటే ఆశీర్వదించే విషయంలో, సమాధానపరిచే విషయాల్లో, అభివృద్ధిపరిచే విషయాల్లో మన దేవుడు ఎక్కువగా ఆనందపడతాడు. ఏమంటే అందుకని ఆశీర్వదించడం కొరకే ఆయన అంటాడు, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి అంటాడు. చూడండి మత్తయి సువార్త మనకు అందరికీ తెలుసు ఆ వచనం. ఏమండి మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారం మోయిచున్నా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. ఒకటి అది పిలుపు. వచ్చామయ్యా, వస్తే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? నేర్చుకుంటే నేను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేర్చుకోండి. దేవుడు నేర్పేవాడు, మనం నేర్చుకునేటట్టుగా ఉండాలి. నేర్చుకొని వదిలేసేటట్టుగా ఉంటే మనం ఫెయిల్ అయిపోతాం. మనకి విరోధి ఉన్నాడు, వాడి పేరేంటే అపవాది. వాడు ఏదో రీతిగా నేను ఏం చేద్దాం అనుకుంటాడంటే పాడు చేద్దామనే తిరుగుతూ ఉంటాడు. అపవాదికి
చోటు ఇవ్వద్దు. మరి ఎవరికి చోటు ఇవ్వండి? దేవునికి చోటు ఇవ్వండి, దేవుని మాటకి చోటు ఇవ్వండి, దేవుని కార్యాలకు చోటు ఇవ్వండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. అటు కృప నీకు, నీ ఇంటి వారికి సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు చెప్పుకుందాం. 4 విషయాలు చూడండి అమ్మా. కీర్తనల గ్రంథం 4:1. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 23